సిబిఎస్ఈ రివాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్ పై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్లోకి అనధికారికంగా లాగిన్ అయ్యారు. హ్యాకింగ్ గురించి ప్రభుత్వ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. చెల్లింపుల్లో హెచ్చుతగ్గులు కనిపించినట్లు తెలిపాయి. ఒక్కో విద్యార్థికి చెల్లించాల్సిన మొత్తం సొమ్ము 1 నుంచి దాదాపు 68,000 మధ్య వేర్వేరుగా చూపిస్తోంది. అయితే హెచ్డిఎఫ్సి చెల్లింపులకు సంబంధించిన గేట్వేలో మాత్రమే ఈ సమస్యలు ఎదురైనట్లు అధికారులు చెబుతున్నారు. సైబర్ దాడిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఐఐటి మెడ్రాస్, ఐఐటి కాన్పూర్కు చెందిన సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తున్నారు. సిబిఎస్ఈ రివాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్ పై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్లోకి అనధికారికంగా లాగిన్ అయ్యారు. హ్యాకింగ్ గురించి ప్రభుత్వ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. చెల్లింపుల్లో హెచ్చుతగ్గులు కనిపించినట్లు తెలిపాయి. ఒక్కో విద్యార్థికి చెల్లించాల్సిన మొత్తం సొమ్ము నుంచి దాదాపు 68,000 మధ్య వేర్వేరుగా చూపిస్తోంది. అయితే హెచ్డిఎఫ్సి చెల్లింపులకు సంబంధించిన గేట్వేలో మాత్రమే ఈ సమస్యలు ఎదురైనట్లు అధికారులు చెబుతున్నారు. సైబర్ దాడిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఐఐటి మెడ్రాస్, ఐఐటి కాన్పూర్కు చెందిన సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తున్నారు.